ప్రభువైన యేసుక్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మరి ఈ దినము బైబిల్ వర్తమానం కొరకై మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. మరి ఈ దినము ఆదివార దినం ఉంటున్నది, అంటే ఆరాధనా దినం. కాబట్టి మనకు ఆరాధించవలసిన దినముగా ఉంటుంది. మన దేవుణ్ణి మనము ఆరాధించాల. మన సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించాల. మన రక్షణకర్త అయిన దేవుణ్ణి ఆరాధించాల. మనకు అనుదినము కృప చూపించే దేవుణ్ణి ఆరాధించాలా అంటే మరి ఈ దేవుని ఆరాధించువారు, మరి మన దేవుడు ఆత్మ అయి ఉంటున్నాడు కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కాబట్టి ఆరాధన కొరకైన కొన్ని వాక్యాలు మనం చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయము 14 వచనం చదువుతానండి. రైట్. పరలోకమునందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబముని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీ అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ బలపరుచున్నట్లుగా ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు పరలోకముందున్న తండ్రి అనేటువంటి కార్యాన్ని చెప్తున్నాడు కదా. చూసినట్లయితే భూమి మీద మనం నివసించే అన్ని కుటుంబాలు ఎవరైతే తండ్రిని పిలుస్తున్నారో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళునట అనేటువంటి దేన్ని చూపిస్తున్నది అంటే అది మరి ఆయన ఎడల, దేవుని ఎడల మనం చూసినట్టే భయభక్తులు చూపించేదిగా ఉంటుంది. రెండవదిగా ఆయన ఎడల మన యొక్క తగ్గింపును, దీనత్వాన్ని చూపించేదిగా ఉంటుంది. మూడవదిగా ఆయన్ను హెచ్చించేదిగా చూపిస్తున్నది. కాబట్టి ఈ మూడు అంశాలు కూడాను ఆరాధనలో భాగంగా ఉంటుంది అన్నమాట. ఆయన సన్నిధానంలో మనం దీనులమై ఉండాలంటాడు. అందుకొరకే కీర్తనకర్త కూడా 95వ కీర్తనలో ఏమంటాడంటే 95వ కీర్తన 6-7 వచనాల్లో మనం గమనించినట్లయితే ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారం చేసి సాగిలపడదు అంటున్నాడు. సాగిలపడదు, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము, నేడు మీరు ఆయన మాట అంగీకరించినట్ల ఎంత మేలు. కాబట్టి మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. సో నీలింగ్ డౌన్ అనేటువంటిది ఒక భయభక్తులకు, లేక మరి ప్రభుని హెచ్చించడానికి, లేక మన దీనత్వాన్ని తెలుపుకునేదానికి మరి సింబల్గా, గుర్తుగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆయన మన దేవుడు కాబట్టి ఆయన మనం హెచ్చించాల. ఎందుకంటే మన దేవుడు మరి ఎట్లాగా మరి ఆయన ఎదుట మోకాళ్ళు ఊనేదాని కొరకై ఆయన ఏ కార్యం చేసినాడు అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తాడు, క్రీస్తు యేసు ఆయన దేవుని స్వరూపి అయి ఉండి దేవునితో సమానంగా ఉంటూ విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనుషుని పోలికగా వచ్చిన దేవుడు తను తాను తగ్గించుకున్నాడు. ఆకారముందు మనుషులుగా కనబడినంతగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినాడు అనమాట. కాబట్టి మన కొరకే శిలువలో మరణం పొందినాడు. అవమానం, దెబ్బలు, గాయములు మరి అన్ని పొంది ఆయన శిలువలో మరి రక్తం కార్చాడు, మరణం నొందినాడు, భూస్థాపన చేయనాడు, తిరిగి లేచినాడు మూడవది. కాబట్టే ఏమంటున్నాడు అంటే, కాబట్టి ప్రతి వాని మోకాలు యేసునామున వంగునట్లు ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించను. అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించను. కాబట్టి ఉన్నతమైన దేవుడు ఆయన యొక్క శిలువ కార్యము ద్వారా మనల్ని మరి కొనింటున్నాడు, మనను తన బిడ్డగా చేసుకుంటున్నాడు. కాబట్టే మరి మరి రోమిలకు రాసేటప్పుడు కూడా అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు. దాంట్లోనే రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో రైట్, మనమందరము యా ప్రతి మోకాలను నా ఎదుట ఒగ్గునట్లు ప్రతి నాలుకయు దేవుని స్తుతించినట్లు అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడినది కనుక మనలో ప్రతివాడును తను తాను గురించి దేవుని ఎదుట లెక్క ఒప్పు చెప్పవలసి అనుకుంటున్నాం. కాబట్టి ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలి. ఆయన సన్నిధానం మనం దర్శించినప్పుడు మన యొక్క మోకాళ్ళ మీదుండి సాధ్యమైనంత వరకు, ఒకవేళ మరి సహకరించకపోతే ఆ ఆరోగ్యము పర్వాలేదండి, కూర్చొని కూడా చేసు తప్పేం లేదు. అయితే మోకరించి, ఎందుకంటే ఆయన మనను సృజించిన వాడు కదా. కీర్తనకారు 3వ కీర్తనలో ఏమంటాడంటే మరి 3వ వచనములో యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కాబట్టి కృతజ్ఞత, ఎందుకంటే ప్రభువా
నీవు మా సృష్టికర్తవు. ప్రభా, మేము మీ మేపే గొర్రెలము. ప్రభా, మీరు మాకు భద్రతనిచ్చే దేవుడు. ప్రభా, మీరు మాకు అనుదినం ఆహారం ఇచ్చే దేవుడు. ప్రభా, నీ యొక్క రక్షణ ఇచ్చి మాకు సమాధానం ఇచ్చిన దేవుడు. ఇవన్నీ కూడా జ్ఞాపం చేసుకుంటూ ఆయన మనం స్తుతించవలసిన వారు ఉంటున్నాం, ఆరాధించవలసిన వారు ఉంటున్నాం. ఎందుకంటే ఆయన ఆరాధనకు యోగ్యుడు అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. చూడండి, నెహెమ్యా గ్రంథంలో కూడా ఇక్కడ ప్రజలైన వారందరూ కూడాను, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఒక చోట చేరి మరి ఆయనకు స్తోత్రం చెల్లిస్తుంటున్నారు. చూడండి, 9వ అధ్యాయం 6వ వచనంలో ఏమని, నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశమును వాటి సైన్యమును భూమియు దానిలో ఉండున్నదంతయు అంతటిని సముద్రము వాటిలో ఉండున్నది అంతటిని సృజించి వాటిని కాపాడుచున్నావు. ఆకాశ సైన్యము నీకే నమస్కారం చేయుచున్నది. ఎంత గొప్పగా మరి ఇక్కడ నెహెమ్యా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలతో కూడా చేరి దేవుని మహిమపరుస్తున్నారు, హెచ్చిస్తున్నారు, ఘనపరుస్తున్నారు. దీన్నే ఆరాధన అంటారు. దీన్నే మరి ఆయన స్తుతి చెల్లించుట అంటారనమాట. ఎందుకంటే ఆయన ఆకాశం ఆకాశములు పట్టజాలని దేవుడు కదా. ఆయన ఏమంటాడు, ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠం అంటాడు. అంత పెద్ద దేవుడు అన్నమాట, మహిమోన్నతుడైన దేవుడు కదా. అట్లాగే మనం సృజించిన దేవుడు, మనం కాపాడుతున్న దేవుడు. ఆకాశ సైన్యం అంటే పరలోకములో దూతలు ఆయన్ను ఆరాధిస్తున్నారు. అప్పుడు మనం ఆయన్ను ఆరాధించవలసి అనుకుంటున్నాం. కాబట్టి దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకుని కల్దీయులను ఊరిలో నుండి యువతలకు తీసుకుని రప్పించిన దేవుడు. కాబట్టి మమ్మల్ని మరి విడిపించినట్టు దేవుడు అని ఇశ్రాయేలు చెప్తున్నాడు. అదేవిధంగా మనల్ని పాపాంధకారం నుంచి విడిపించినాడు. కాబట్టి ఆకాశ సైన్యం అంతా ఆయనకు నమస్కారం చేసేటప్పుడు మనం కూడా ఆయనకు నమస్కారం చేయవలసిన వారు ఉంటున్నాము, ఆయన స్తుతించవలసిన వారుగా ఉంటున్నాము అనే కార్యాన్ని చూస్తున్నాం. అట్లాగే మరి కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయములో అపోస్తలుడైన పౌలు ఏం రాస్తున్నాడంటే, కొలస్సీలకు మొదటి అధ్యాయము 15వ వచనములో, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆధారభూతుడైనాడు. ఏలైనగా ఆకాశముదున్నవి, భూమి మీదున్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి, సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారములు సర్వము ఆయన సృష్టి. ఆయన కంటే మరి వాటన్నిటిపైన ఆయన హెచ్చింపదగిన వాడుకుంటున్నాడు. అన్నిటికీ ఆధారభూతుడు కాబట్టి ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. ప్రభువా, నీవే సమస్తములో సమస్తం. మేమెంతటి వారం ప్రభువా. మేము మరి మనుష్యుడు, తన నాసికారంధ్రములు ఊపిరిగలిగిన మనుషుడు ఎంతటి వాడు. ఆ యొక్క నాసికారంధ్రములు ఊపిపోయిన వెంటనే మనుషుడు కనిపించడంతే. కాబట్టి మహోన్నతుడైన దేవుని సన్నిధానంలో మరి మనము తగ్గించుకున్న వారమై ఆయన యొక్క మహిమను మనము కొనియాడుచు ఆయన స్తుతిస్తూ ఆయన సన్నిధానంలో మరి మనం మోకాలు ఉండవలసి అనుకుంటున్నాం, మరి ఆయనకు నమస్కరించవలసి అనుకుంటున్నాం. దీన్నే ఆరాధన అంటారు అన్నమాట. కాబట్టి ఆదివారం దినమున మనం ఎక్కడున్నప్పటికి కూడా మన సంఘము, మన ఫెలోషిప్, మన మరి చర్చిలోనూ ఎక్కడ పోయినప్పటికి కూడా అక్కడ దేవుని సన్నిధానంలో మనము మరి గొంతెత్తి ఆయన ఆరాధించవలసిన పాటల ద్వారా, వాక్యం ద్వారా, హృదయాంతరంలో వచ్చేటువంటి యొక్క జిహ్వాపరమైన మాటల ద్వారా కూడా ఆయన్ను మనము ఆరాధించగలము. ఆ విధంగా ఆరాధించటకు ప్రభు మనకు సహాయం చేయనుగా.